అయ్యయ్యో! గోస పాడుగాను అడుగు వడక ముందే అశుభం జరిగిందన్నట్టు నారు వీకి నాట్లెయ్యక ముందే ఈ గోసలేంది రైతులకు? ఒక్కొక్క బిందె నింపుకొనొచ్చి ఎంతకని పోస్తారు? ఎన్ని రోజులు పోస్తారు? వానలు ఎండాకాలంలో కొట్టి, వానాకాలంలో తిట్టినట్టు చేస్తున్నాయి. అప్పుడు అక్కర్లేకున్నా ఉరుముకుంటా, మెరుసుకుంటా వరదలై వారింది వాన. కానీ ఇప్పుడు పంటలు ఎండుతున్నాయి. అంటే సుక్క వాన కురుస్తలేదు. రైతులంతా ఆకాశం దిక్కే చూస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి అనే ఊర్లే ఇగో గిట్ల బిందెలతోని నీళ్లు మోసుకొచ్చి పోయాల్సి వస్తున్నదట. ఈ సక్కదనాల సర్కార్ల ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయితే బాగు చేసే బాధ్యుడే లేడట. పట్టించుకునే నాదుడే కరువైపోవడంతోని బాయిల కాడ మోటార్లు నడుచుడు బంద్ అయిందట. 10 రోజుల నుంచి కట్ అయిన కరెంటు కంటికి ఆన రాలేదట. రైతులు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆఫీసర్లు రాలేదు, కరెంటు రాలేదు. అందుకే ఇగో గిట్లా ఒక్కొక్క బిందెతోని నీళ్లు మోసుకుంటూ వచ్చి నారుకు పోస్తున్నారు. వెనకటి రోజులకు తీసుకుపోయినందుకు కాంగ్రెస్ సర్కార్ను దాల్చుకుంటున్నారట. ఎప్పుడో ఆంధ్ర తెలంగాణ కాల్చున్న కాలంలో గిట్లా జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. మహా మంచి పనితనం చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటా నీళ్లు చల్లుతున్నారట వరి నారుకు.